జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ముంబైలో ఆయనకు సర్జరీ జరిగింది. ఆ సర్జరీ మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన షోల్డర్ పెయిన్‌తో బాధపడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక దశాబ్దంగా అంటే 10 ఏళ్ల పాటు 10 ఏళ్లుగా ఆ పెయిన్ అనుభవిస్తున్నారు. కొంచెం దాని లెవెల్ పెరిగేది, దాని ఇంపాక్ట్ పెరగటం వల్ల ఆయన ఎట్టకేలకి సర్జరీకి డిసైడ్ అయ్యారు కాబట్టి, కొన్ని టెస్టుల తర్వాత ఈరోజు ఆపరేషన్ జరిగింది. ఎక్కడ? ముంబైలోని కోకిలాబాయి, ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్, ఏదైతే ముఖేష్ అంబానీ పెట్టినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో, ఆ హాస్పిటల్‌లో ఆయన షోల్డరు ఆపరేషన్ జరిగింది. అంటే రైట్ హ్యాండ్‌కి జరిగింది. రైట్ హ్యాండ్ షోల్డర్‌కి జరిగింది. లెఫ్ట్ హ్యాండ్‌కి కూడా జరగాల్సిందే. అంటే 2 ఒకేసారి చేస్తే ఏందంటే, రికవరీ సమయంలో ఆ పెయిన్ తీసుకోలేవారంట. కొంచెం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఫస్టు రైట్ రైట్ షోల్డర్‌కి చేశారిక్కడ. నెక్స్ట్ లెఫ్ట్ షోల్డర్‌కి ఒక 2 నెలల గ్యాప్‌లో చేస్తారంట. అసలు ఏమైంది ఆయనకి? అసలు ఏం జరిగింది? ఎందుకు అటువంటి పెయిన్ వచ్చింది? దానికి కారణం ఏంటి? ఆయన 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ సమయంలోనే కొంత ఆహ్, గాయపడ్డారు. గాయపడటం అంటే ఆఫ్‌కోర్స్ కింద పడటం అలా కొంత భుజాలకి డ్యామేజ్ అయిందంట. అట్లానే 2019 ఎలక్షన్స్ ముందు కూడా క్యాంపెయిన్‌లో విస్తృతంగా తిరుగుతున్న సందర్భంగా కొంత ఆహ్, అంటే ఏదన్నా చిన్న చితకా పడటం గాని, లేదంటేనేమో ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ముందుకొచ్చి చేయి పట్టుకోవడం, చేయి లాగడం, గోడిని ఇట్లా అనటం, ఇలా రకరకాల జరిగిన సందర్భాల్లో అప్పుడు ఇబ్బంది పడ్డారు. మళ్ళా 2024కు ముందు వారాహి యాత్ర అని ఒక వెహికల్ కొనుక్కొని వెహికల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న సమయంలో కూడా కొంత ఫ్యాన్స్ వల్లే కొంచెం ఇబ్బంది పడ్డ సందర్భాలు. అంటే వాళ్ళేదో వాంటెడ్‌గా చేసింది కాదు. ఏదో కలవాలని, ఆయన్ని టచ్ చేయాలని, ఆయన హ్యాండ్ టచ్ చేయాలని, కరచాలనం చేయాలని చెప్పి, ఏదో ఫోటో దిగాలని చెప్పి జనరల్‌గా అటువంటి పరిస్థితి ఉంటుంది. అది అలా పెరుక్కుంటూ పోయి అది చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయన ఈ ఆపరేషన్ చేసుకోక ముందు ఎటువంటి పరిస్థితి అంటే, ఆపరేషన్‌కి సిద్ధపడక ముందు చెయ్యి పెద్దగా ఎత్తలేని పరిస్థితనట. చెయ్యి కొంత అంటే ఆ షోల్డరు రొటేటర్ కఫ్స్ అని ఉంటాయి భుజంలో. అంటే భుజాలు కదలికలకు ఉపయోగపడేటువంటి 4 కండరాలుంటాయి. 4 కండరాలకి తోడుగా వాటిని ఎముకలకు జతపరిచే టెండన్స్ అని కొన్ని ఉంటాయంట. ఇవి రొటేటర్ కఫ్స్ గాయాలంటే ఏంటంటే, ఆ 2 గాయపడటం. ఆ 4 కండరాలతో పాటుగా వాటిని ఎముకలతో కలిపే టెండన్స్ ఏదైతే ఉంటాయో, అవి బాగా ఇబ్బంది పడ్డ చితికిపోవటం అటువంటి సందర్భం ఉన్నప్పుడు రొటేటర్ కఫ్స్ అనే దాన్ని, ఆ గాయాలని రొటేటర్ కఫ్స్ గాయాలుగా పరిగణిస్తూ ఉంటారు. వాటికిప్పుడు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈరోజు అంటే అది ఆ పెయిన్‌తో ఉంటేంటే ఇంక చెయ్యి పైకి లేపడం గానీ, కొంత చెయ్యి ఇలా తిప్పటం గానీ చాలా ఇబ్బందికరంగా ఉంటదంట. సో, అటువంటి నేపథ్యంలో ఆయన డిసైడ్ అయిపోయి, లేదు దీనికి చెక్ పెట్టాలి. ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ దశాబ్ద కాలంగా ఆఫ్‌కోర్స్ ఆయన పాలిటిక్స్‌లో బిజీ అవ్వటం వల్ల, ఇప్పుడు 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ అప్పుడు తగిలిన గాయాలు, ఆ తర్వాత ఆయన పాలిటిక్స్‌లో కొంత ఆహ్, యాక్టివ్‌గా ఉండి రోజు రోజుకెళ్ళిపోవడం కావచ్చు. అది మేబీ దాన్ని తక్కువ లైట్ తీసుకోవడం జరిగినట్టుంది. అందువల్లే అది పెరిగిపోయింది. ఆ పెయిన్ పెరిగిపోవటం వల్ల ఎట్టకేలకు ఫైనల్‌గా డిసైడ్ అయిపోయారు. ఆ పెయిన్ చాలా సివియర్ కావడంతో ఎట్టి పరిస్థితిలో దీన్ని చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ముంబై ఆసుపత్రికెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఈరోజు ఆపరేషన్ ముగిసింది. ఆయనతో పాటుగా ఆయన వారి సతీమణితో పాటు కొంతమంది కీ మెంబర్స్ ఎవరో వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. మేబీ ఈరోజో లేదంటేనో 2 రోజుల తర్వాత మేబీ వచ్చే అవకాశం, డిశ్చార్జ్ అయ్యి వచ్చే అవకాశం ఉంది. షోల్డర్ పెయిన్ కాబట్టి 2, 3 డేస్ రెస్ట్ సరిపోద్ది. అంటే అక్కడ హాస్పిటల్‌లో. హాస్పిటల్ తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి ఇక్కడ అమరావతి, హైదరాబాదో వచ్చి మళ్ళా రెస్ట్ తీసుకుంటారు. అది వేరే విషయం. 2 నెలల తర్వాత మరోసారి చేయించుకోవాల్సింది. ఇప్పుడు కుడి భుజానికి అయింది. నెక్స్ట్ ఎడమ భుజానికి చేయాల్సిందనమాట. సో, వాటికి సంబంధించి ఆయన అంటే ఫాన్స్ ఇప్పటికే ఆయన క్షేమంగా ఉండాలి, క్షేమంగా రావాలి. సర్జరీ ఏది చేస్తున్నారో అది బాగా జరిగి అంతా ఫుల్ ప్లెజ్డ్‌గా హ్యాపీ ఫేసెస్‌తో రావాలి అనేది బలంగా కోరుకుంటున్నారు. కొంతమంది ట్వీట్స్ పెట్టారు. కొంతమంది పూజలు కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, అంటే ఆయన పట్ల ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్టు, తమ అభిమాన నేత, అభిమాన నటుడు ఎట్టి పరిస్థితుల్లో సేఫ్‌గా ఉండాలని ఇప్పుడు బండ్ల గణేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళంతా కూడా ట్వీట్స్ చేసి ఆహ్, ఆహ్, చాలా అంటే అంతా పీస్‌ఫుల్‌గా జరిగి ఆయన బయటకొచ్చేలాగా, అంటే మళ్ళా తిరిగి ఎప్పటిలాగానే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, లేదంటే ఫ్యాన్స్‌తో కలవడం కావచ్చు, సినిమాలు చేసుకోవడం కావచ్చు, ఇలా చెయ్యాలి అని అందరూ బలంగా ఆకాంక్షించారు. సో, అనుకున్నట్టుగానే ఒక ఎక్స్‌పర్ట్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ ఎక్స్‌పర్ట్ డాక్టర్సు ఆహ్, ఆపరేషన్ చేశారు. అంతా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా అంతా అయిపోయింది. మేబీ ఆయన 2, 3 డేస్ రెస్ట్ తర్వాత మళ్ళా అమరావతో, హైదరాబాదో వస్తారు.